హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. సో నేను ఈరోజు ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారు చేసుకోవాలో చెప్తానండి. సో నేనైతే ఒక 15 డేస్ నుండి పాలు వేడి చేసిన తర్వాత వచ్చిన మీగడ ఒక బౌల్లోనైతే స్టోర్ చేసుకున్నానండి. సో 15 డేస్ తర్వాత నేను ఒక బౌల్లో, ఇంత పెద్ద బౌల్లో తీసేసుకొని సో కాస్త పెరుగు యాడ్ చేశానండి. అంటే మనం తోడు వేస్తాం చూడండి, అలా తోడు లాగా వేసాను నేను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసేసి ఇలా మిక్స్ చేసి పెట్టాను. సో చూడండి, పెరుగు ఇలా నైట్ తోడేసి పెట్టాక నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ ఇలా అంతా ఇలా మంచి స్టిఫ్గా అవుతుందండి. చూడండి, దీన్ని ఒక బౌల్లోకి సపరేట్ తీసేసుకొని వేడి చేసేసుకుంటే మనకి నెయ్యి రెడీ. సో ఇదైతే ముందుగా మనం ఇప్పుడైతే సపరేట్ చేసేసుకుందాము. దీని నుండి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇది కంప్లీట్గా చూడండి, వాటర్ అనేది సపరేట్ అయినవి కదా. సో మనం దీన్ని ఈ మీగడని మనం ఇందులో బౌల్లో సపరేట్ చేసేసుకొని వేడి చేసేసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. చూడండి, నేను స్టవ్ మీద పెట్టేశాను. చూడండి ఎలా కరిగిపోయిందో చూడండి. చూడండి, ఇదంతా విరిగిపోతుంది కదా. ఇది విరిగిపోతుందంటే నెక్స్ట్ స్టెప్ నెయ్యి వచ్చేస్తుందండి మనకి. సో ఈ నెయ్యి అనేది చాలా హెల్దీ అండి. సో రిచ్ ఇన్ ఏ విటమిన్. సో పిల్లలకైతే చాలా మంచిది. సో అడల్ట్స్కి, పెద్దవాళ్ళకి మాత్రం అంత బాగోదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేశారనుకోండి కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతాము, వెయిట్ గెయిన్ అవుతాము. సో వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది బెనిఫిటే అండి, గీ తీసుకోవడం రెగ్యులర్గా. పిల్లలకి మాత్రం చాలా మంచిది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. డైలీ ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ గీ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకి. రిచ్ ఇన్ ఏ విటమిన్ కాబట్టి ఐసైట్ ప్రాబ్లం ఉండదు, వెయిట్ గెయిన్ అవుతారు, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సో ఇలా మీరు కూడా ఇంట్లో ఇలా మీగడ తీసేసుకొని ఇలా ఫ్రెష్గా హోమ్ మేడ్ గీ వేసుకోవచ్చండి. చూడండి, ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా, ఇలాగే కంటిన్యూ చేద్దాము. సో ఇలా బాయిల్ అయ్యి లాస్ట్కి మనకు గీ అనేది వచ్చేస్తుందండి. సో ఇది పెద్దవాళ్ళు తీసుకోవడం వలన వెయిట్ పుట్ ఆన్ అవుతారు. సో ఇంకా డయాబెటీస్ పేషెంట్ వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అండి. సో దీనివల్ల ఇంకా డయాబెటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకైతే చాలా మంచిది. సో అడల్ట్స్ మాత్రం అకేషనల్లీ తీసుకుంటే బెటర్, రెగ్యులర్గానైతే తీసుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, వెయిట్ పుట్ ఆన్ అవుతాము. సో కొంచెం ప్రాబ్లమే అండి అడల్ట్స్ తీసుకోవడము. సో అడల్ట్స్లో కూడా కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వాలనుకుంటే మాత్రం తీసుకుంటే చాలా బెటర్. సో పిల్లలకు మాత్రం చాలా మంచిదండి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలానైతే రోలింగ్ బౌలింగ్ కంటిన్యూ చేద్దాము. చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో నెయ్యి, బ్రౌనిష్ కలర్గా. సో ఇది ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినాక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి. మీరు కావాల్సిన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చు. మీరు కాస్త ఇది మరిగేటప్పుడు ఒక టిప్ అండి, కావాల్సి ఒక తమలపాకు, 2 ఇలాచి జస్ట్ కాస్త ఇట్లా కచ్చపచ్చ చేసి ఇందులో వేసేస్తే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పాడవకుండా ఉంటుంది. నేనైతే అది యాడ్ చేసుకోవట్లేదు. సో నేను ఇలాగే స్టోర్ వేసేసుకుంటానండి. సో టేస్టీ అండ్ యమ్మీ హోమ్ మేడ్ గీ రెడీ అండి. మీరు కూడా ఇలా చేసేసుకొని హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చూడండి, నెయ్యి చల్లారినాక నేనైతే ఈ గాజు బాటిల్లో ప్రిజర్వ్ వేసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉందో నెయ్యి అనేది. హోమ్ మేడ్ నెయ్యి అండి ఇది. చూడండి 250 గ్రామ్స్ వరకు అయితే కలెక్ట్ అయిందండి. చూడండి ఎంత బాగుందో. సో మీరు కూడా ఇలా ఇంట్లోనే
హోమ్ మేడ్ ఘీ చేసుకోవచ్చండి. సో ఇదంతా ప్రాసెస్ ఎలా ఉందో చూసి నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.